విశ్వాసానికి కలిగేటువంటి పరీక్షలో మొదటి పరీక్ష ప్యూరిటీ టెస్ట్ అయితే, రెండవ పరీక్ష స్ట్రెంగ్త్ టెస్ట్. విశ్వాసము బలమైనదిగా ఉందా, పేలవంగా వీక్గా ఉందా అన్నది పరీక్షింపబడుతుంది. స్తోత్రం చెప్పుదామా. విశ్వాసంలో వీక్గా ఉన్నటువంటి పేతురును ప్రభువు నీటి మీద నడిచి రా అని పిలిస్తే 4 అడుగులు వేసి మునిగిపోయాడా లేదా? ఆమేన్. ఫెయిత్ బలంగా ఉందా లేదా? పేతురు విశ్వాసము బలమైనదిగా ఉందా లేదా అని పరీక్షింపబడ్డప్పుడు బలము లేనిదిగా కనబడ్డది, ఫెయిల్ అయిపోయాడు. నీ విశ్వాసం యొక్క బలము రెండవదిగా పరీక్షింపబడతా ఉన్నప్పుడు లాస్ రావటం ప్రారంభమవుతుంది. ఎల్ టెస్ట్. లాస్ ఏమొస్తుంది చెప్పాలి? ఏమొస్తుంది? డ్యామేజ్, నష్టం కలుగుతుంది, లాస్ వస్తుంది, ఉన్నవన్నీ పోతాయి. స్తోత్రం చెప్పుదామా. విశ్వాసం యొక్క బలము పరీక్షింపబడుతున్నప్పుడు సడన్ గా అంత బాగుంది అని అనుకుంటున్న పరిస్థితిలో అకస్మాత్తుగా గలిబిలి వచ్చేస్తుంది, అకస్మాత్తుగా గందరగోళం అయిపోతుంది, అకస్మాత్తుగా నీ జీవితం మీదకు ఒక తుఫాను వచ్చి విరుచుకుపడ్డట్టుగా పరిస్థితులన్నీ తారుమారైపోతాయి. రిలేషనల్ డ్యామేజ్. బాంధవ్యాలలో, సంబంధాలలో, బంధుత్వాలలో లాస్ రావటం, డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఆమేన్ చెప్పుదామా. స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఫైనాన్షియల్ డ్యామేజ్. సడన్ గా ఆర్థికంగా బాగుంది, పర్వాలేదులే, కాస్త నిలదొక్కున్నాం అనుకున్నప్పటికీ భయంకరమైన లోయలో పడిపోయినట్టుగా పరిస్థితులు మారిపోతా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పుదామా. ఎమోషనల్ డ్యామేజ్. అనవసరంగా నిందింపబడతావు, అనవసరంగా తోలనాడబడతావు, చేయని తప్పుకు నెపములన్నీ మోపబడి అవమానపరచబడేటువంటి పరిస్థితి సడన్ గా వచ్చేస్తుంది. ఇలాంటివన్నీ ఎదురవుతుంటే నీ విశ్వాసం యొక్క బలము బాగుందో లేదో పరీక్షింపబడుతుంది అని నువ్వు గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. లాస్ వచ్చినా, డ్యామేజ్ వచ్చినా నీ విశ్వాసము దాని బలమును పోగొట్టుకోకూడదు. ఏం పోగొట్టుకోకూడదు? విశ్వాసము దాని బలమును పోగొట్టుకోకూడదు. ఇప్పుడంతా సోకు డైనింగ్ టేబుల్లో వచ్చేసాయి, ఫ్యాషన్గా రకరకాల మోడల్స్ వచ్చేసాయి. ఒకసారి వేసామంటే దాన్ని అక్కడి నుంచి కదపాలంటే 4 కావాలి. ఎంతమంది కావాలి? కానీ పాత రోజుల్లో చెక్కతో చేసేవారు కదా టేబుళ్ళు, డైనింగ్ టేబుళ్ళు. అంటే ఒంటి చేస్తే ఇడిసికెళ్ళిపోయారు, ఇటంటే ఇట్లా వేసేవారు, అటంటే అట్లా ఆగేసేవారు. గుర్తున్నాయా? అటులాగి ఇటులాగి అటు జరిపి ఇటు జరిపి కాస్త కొన్ని రోజులు అయ్యేసరికి ఆ టేబుల్కి ఉన్న 4 కాళ్ళలో ఒక కాలు చెక్క అరిగిపోవటం, ఊడిపోవటం స్టార్ట్ అవుతుంది. కిందన ఓ ముక్కపోద్ది, పెచ్చిపోద్ది, అరిగిపోద్ది. చూసారు ఎప్పుడన్నా? ఇలా చెయ్యేసామనుకోండి అటు తేలిపోద్ది, అటు చెయ్యేస్తే ఇటు తేలిపోద్ది. గమనించారు అది? హల్లెలూయా. కాస్త ఒక కాలు అరిగిపోయినా, చిన్న ముక్క, పెచ్చు ముక్క ఊడిపోయినా, దాని మీద ఏ పదార్థం పెట్టినా, ఏ బరువు పెట్టినా టేబుల్ కాస్తదా కాయిదా? కాస్తదా కాయిదా? కాస్త అరిగిపోయింది కదా అని మొత్తం ఇలా ఇరిగిపోయి ఒక పక్కకి బల్లుమని అంత కింద పడిపోద్దా? దాని కింద ఒక కాగితం ముక్కో, అట్ట ముక్కో, ఒక పెచ్చో, బిల్ల ఏదైనా పెడితే, రాయి బిల్ల, మళ్ళీ దాని బలం దానికి వచ్చేస్తుందా లేదా? అలాగే ఉండాలి నీ విశ్వాసం. ఏదో కాస్త చిన్న ముక్క పోయింది కదా, చిన్న డ్యామేజ్ వచ్చింది కదా, చిన్న నష్టం వచ్చింది కదా అని అంతటితో జీవితం అంతా అయిపోయింది అన్నట్టుగా నీ విశ్వాసం ఉండకూడదు. అన్ని ఉన్నా నీ విశ్వాసం బలమైనదిగా ఉండాలి, అన్ని పోయినా నీ విశ్వాసం బలమైనదిగా ఉండాలి. స్తోత్రం చెప్పుదామా. ఎవరు ఉన్నా లేకపోయినా నీ విశ్వాసము బలమైనదిగా ఉండాలి. విశ్వాసానికి కలిగే రెండవ పరీక్ష ఏంటంటే దాని బలము ఎలాంటిది అనే పరీక్ష కలుగుతుంది. స్తోత్రం చెప్పుదామా. హల్లెలూయా. కొన్ని పోతా ఉంటాయి, ఏమవుతూ ఉంటాయి? కొందరు పోతా ఉంటారు. స్తోత్రం చెప్పుదామా.
హల్లెలూయా. ఓడిపోయినట్టు, నష్టపోయినట్టు, ఛిద్రమైపోయినట్టు, శిథిలమైపోయినట్టు, ఇంకెక్కడితో అయిపోయింది జీవితం, దిస్ ఈస్ ద డెడ్ ఎండ్ ఆఫ్ మై లైఫ్, నా జీవితానికి ఇదే ఆఖరి ఘట్టం అన్నట్టుగా మారిపోయినప్పటికీ పరిస్థితులు, నీ విశ్వాసము బలమైనదిగా ఉండాలి. ఆ బల పరీక్షలో నిలబడాలి. ఆమేన్. యోబుకి ఏమున్నాయి? పక్కలో సూటిపోటి మాటలు మాట్లాడడానికి భార్య అన్నది ఒకటి మిగిలిపోయింది అంతే. అన్నీ పోయాయా లేవా? బైబిల్ గ్రంథంలో ఒకసారి దైవజనుడైనటువంటి ప్రవక్త దగ్గరకు 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక విధవరాలు వచ్చి మాట్లాడుతూ ఉంది. ఆమె విశ్వాసము బల పరీక్షను ఎదుర్కొంటుంది. ఏ పరీక్షను ఎదుర్కొంటుంది? బల పరీక్ష. చదవండి ఆ మాట. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చదవండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి భర్త ఉన్నాడా పోయాడా? అబ్బా, ఎంత ముద్దుగా చెప్పారో మీరు పద్ధతిగా. చనిపోయాడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడని నీకు కూడా తెలుసు. భర్త చనిపోయాడు. ఇప్పుడు అప్పుల వారు నా 2 పిల్లలను కూడా వారికి బానిసలుగా ఉండటానికి తీసుకెళ్ళిపోవటానికి వచ్చారు. ఎలీషాకు మొర పెడుతుంది, నా దగ్గర ఏమీ లేదయ్యా. హల్లెలూయా, స్తోత్రం చెప్పుదామా. డబ్బు లేదు. పోనీ ఎక్కడన్నా తాకట్టు పెట్టి తనగా పెట్టి తెచ్చి బంగారం తనగా పెట్టి అప్పు తీరుద్దామంటే ఆ బంగారం లేదు. ఇంటిలో ఉన్నవి ఏవైనా ఇచ్చేద్దాం, ఇదిగోండి నా దగ్గర స్తోమత లేదు, ఈ సామాన్లు పట్టుకొని పోండి అని వాళ్ళకి ఇచ్చి పంపడానికి ఏమీ లేదు. స్తోత్రం చెప్పుదామా. భర్త లేడు, ఏమీ లేవు. ఇప్పుడు ఉన్న 2 బిడ్డలను కూడా పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. వీళ్ళు తీసుకెళ్ళిపోతానంటున్నారు. నాకంటూ మిగిలింది ఏమీ లేదు. ఆమె జీవితం ఒక్కసారిగా ఆ పరీక్షలో షేక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎలీషా దగ్గరకు వచ్చింది. అయ్యా, ఏం చేయమంటావు? ఆమేన్. నా విశ్వాసము బల పరీక్షను ఎదుర్కొంటుంది, ఏం చేయమంటావు? ఏమీ లేని దాన్ని నేనేం చేయగలనయ్యా? ఏముందో ఆలోచించుకో అని అంటే ఆమె చెప్తుంది, ఇంటిలో బుడ్డులో కొంచెము నూనె ఉంది. ఎంత నూనె ఉంది? చాలు, సరిపోద్ది. స్తోత్రం చెప్పుదామా. అంతా పోయి కొంచెం మిగిలిపోయింది. స్తోత్రం చెప్పుదామా. విశ్వాసం యొక్క బల పరీక్షలో ఆమె నిలబడటానికి ఆ బుడ్డలో ఉన్న కొంచెము నూనె మాత్రమే సరిపోతుంది. ఆమెనని చెప్పండి అన్నాడు. 2 కొడుకుల్ని తీసుకొని చుట్టుపక్కల ఇంటికి వెళ్ళి తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఎన్ని తప్యాలాలు, గిన్నెలు, పాత్రలు, తేగలవు అన్ని తెచ్చి ఈ కొంచెం నూనెను అందులో వంపటం ప్రారంభించు. స్తోత్రం చెప్పుదామా. బిగ్గరగా దుబాయ్, ఖత్తర్, సౌదీ అరేబియా దేశాలు ఆశీర్వదింపబడిపోయినట్టు ఆమె ఇల్లు దీవింపబడిపోయింది. ఆయిల్ ఫ్యాక్టరీ అయిపోయింది ఆ ఇల్లు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమీ లేదులే, ఎవరు లేరులే, నాకంటూ ఏమీ లేదు, నేను ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు, తోచని పరిస్థితి, నేను అంతా పోగొట్టుకున్నా, అందరినీ పోగొట్టుకున్నా, భయంకరమైన లాస్ వచ్చింది, రిలేషనల్ డ్యామేజ్, ఎమోషనల్ డ్యామేజ్, ఫైనాన్షియల్ డ్యామేజ్ వచ్చింది. ఇక నా బ్రతికెందుకులే అని ఒక చెట్టో, పొట్టో, ఫ్యానో చూసుకొని, చున్నీయో, చీరో నెత్తుకొని కట్టుకొని నా ప్రాణం తీసుకుందాం అనుకుందా? విశ్వాసపు బల పరీక్షలో ఆమె నిలబడ్డది. నీవును నిలబడాలి. ఆమేనని చెప్పుదామా. నా దేవుడు ఆఖరి క్షణంలో, ఆఖరి మెతుకుతో కూడా అద్భుతము చేయగలిగిన దేవుడై ఉన్నాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పు. అందుకనే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనాలలో అపోస్తులుడైనటువంటి పౌలు అంటున్నటువంటి మాట చదవాలి దయచేసి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8-9 వచనాలలో
ఎటు పోయినా, లోయలో పోయినా, శిఖరముల మీదకు పోయినా, సంద్రాలలోనికి పోయినా, సింహాసనముల మీదకు ఎత్తబడిన, ఎటు పోయినను, ఎటు వెళ్ళినా, ఎన్ని శ్రమలు వచ్చినా, శ్రమలలో ఉన్నను ఇరికింపబడ్డ వారము కాదు, అపాయములో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము, పడద్రోయబడినను తిరిగి లేవలేకుండా ఉన్న వారము కాదు. మా విశ్వాసము బలము గలదై ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పు, గట్టిగా స్తోత్రం చెప్పు. విశ్వాసం యొక్క బలము పరీక్షింపబడ్డది. ఆమెను చెప్పుదామా? సముద్రంలో పడవేసుకొని ప్రయాణం చేసి వెళ్తుంటే నావ బద్దలైపోయింది. చాలా రోజులు సూర్యుడు కనబడలేదు, ఏ తీరం కనబడలేదు. ఆ నీటిలో 14 days ఇంచుమించుగా కొట్టుమిట్టాడి నాని ముద్దయిపోయాడు. ఇంకెందుకులే సేవ, ఆపేద్దాం అనుకున్నాడా? చెప్పండి, ఆపేద్దాం అనుకున్నాడా? కొరడా దెబ్బలు కొట్టేశారు, కత్తితో పొడిచి చంపేయాలని చూశారు. ఆ తుఫాను తప్పించుకొని ఒక ద్వీపం దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పాము చేయి పట్టుకుంది, కరిసింది. చచ్చాడు వీడు, అయిపోయింది వీడి సీన్ అంటే దాన్ని విదిలించుకున్నాడు. నా నజరేయుడైన యేసు సజీవుడు అని సాక్ష్యం ఇవ్వటం ప్రారంభించాడు. పౌలు వంటి విశ్వాసము నీకు ఉండాలి, అది బల పరీక్షలో నిలబడాలి. స్తోత్రం చెప్పుదామా? స్తోత్రం చెప్పుదామా? ఎవరన్నా అయిపోయింది ఆడి సీన్ అయిపోయింది, నీ సీన్ అయిపోయింది, ఎలాగ అంటే అసలాటి ఇప్పుడే మొదలైందని చెప్పు. నూతన కార్యాలు జరిగించే దేవుడు ఆయన, అది ఇప్పుడే ప్రారంభమవుతుంది అంటున్నాడు. ఆమేనని చెప్పుదామా? రెండవ పరీక్ష ఏంటి చెప్పాలి? స్ట్రెంగ్త్ టెస్ట్, బల పరీక్ష. విశ్వాసానికి బల పరీక్షలో అన్నీ వచ్చేస్తాయా, ఉన్నాయి పోతాయా? చెప్పండి. ఉన్నాయి పోతాయి, డ్యామేజ్ అయిపోద్ది, షేక్ అయిపోద్ది లైఫ్ బల పరీక్ష జరుగుతున్నప్పుడు. ఎందుకు ఇలాగైంది, ఏం చేయలే బాబోయ్, అమ్మాయి అనుకోకు, ధైర్యంగా నిలబడు. ఆమేనని చెప్పుదామా? ఊరకనే నిలిచి ప్రభు చూపే రక్షణను నువ్వు చూడాలి. స్తోత్రం చెప్పుదామా? విశ్వాసానికి